తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. పండుగ జరుపుకునేందుకు జనం సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై చౌటుప్పల్, పంతంగి, కేతేపల్లి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. అద్దంకి, నార్కెట్పల్లి హైవేపై మాడుగులపల్లి టోల్ ప్లాజా, బీబీనగర్, గూడూరు టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఫాస్టాగ్ కారణంగా తొందరగా వెళ్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ వరంగల్ రహదారులపై ఉదయం నుంచే మొదలైన వాహనాల రద్దీ మధ్యాహ్నానికి భారీగా పెరిగింది. టోల్గేట్ల వద్ద అధిక సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. రాత్రి వరకు అదే తీరు కొనసాగనుంది. ఇక టోల్ గేట్ల వద్ద వాహనదారులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించి ఫాస్టాగ్లను స్కాన్ చేస్తున్నారు. రద్దీ నేపథ్యంలో పంతంగి జీఎంఆర్ సంస్థ అదనపు సిబ్బందిని నియమించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా. థ్యాంక్ యూ ప్రియాంక. చూడొచ్చు, తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి సంబరాలకి సిద్ధమైపోయారు. అటు మనకి ఏదైతే ఉందో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఏదైతే ఉందో కేసరపల్లి టోల్ గేట్ వద్ద మనం ఉన్నాము. ఇదైతే మాత్రం పూర్తి స్థాయిలో అయితే ఫుల్ ఫ్లెక్స్డ్గా నిండిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేసుకునేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నారు. లక్షలాది వాహనాలు అయితే మాత్రం మీరు చూడొచ్చు. టోల్ ప్లాజా వద్ద మనం ఉన్నాము. ఎన్ని వాహనాలు అనేది వస్తున్నాయి. కుటుంబ సమేతంగా కూడా ఫ్యామిలీతో ఫుల్ ఫ్లెక్స్డ్గా ఎంజాయ్ చేసి కోడి పందాలు వేసుకొని సెలబ్రేట్ చేసుకునేందుకు కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకునేందుకు ప్రతి ఒక్కరు వస్తున్నారు. అయితే ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యామిలీస్తో రావడం వారికి ఎలా ఉందనేది వారి మాటల్లోనే అడుగుదాము. ఒకసారి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఒకసారి వెహికల్స్ ప్రతి ఒక్కరి కూడా హైదరాబాద్ నుంచి అయితే మాత్రం విజయవాడకి అయితే వెహికల్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. సో ఎలా సెలబ్రేట్ చేస్తారు? హాయ్ సార్, అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో ఎలా ఉంది సార్ ట్రాఫిక్? చాలా ఎక్కువ. చాలా. సో ఫ్యామిలీతో వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? విశాఖపట్నం వెళ్తున్నాం. విశాఖపట్నం వెళ్తున్నారు. సో ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? ఎలా ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి? అక్కడ నుంచి మారేడుమల్లికి వెళ్తామండి. వావ్, సూపర్. సో ఫ్యామిలీతో అయితే మాత్రం సార్ ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? ఎలా ప్లానింగ్స్ ఏంటి? బీచ్ కి వెళ్తామండి. ఓకే. బీచ్ మారేడుమల్లికి వెళ్తాము. టూరిజం పెరవాలి కదా ఇండియా, లోకల్ ఇండియా, అందుకండి. సో సార్ అసలు ట్రాఫిక్ ఎలా ఉంది సార్? ట్రాఫిక్ ఎలా ఎక్కువ ఉందండి, చాలా ఎక్కువ ఉంది. 8 అవర్స్ పట్టింది ఇప్పుడు వరకు రానికి. 8 అవర్స్. మై గాడ్. చూడొచ్చు, 8 అవర్స్ టైం పట్టిందని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నారంట. ఒక టూర్ ప్లాన్ చేసుకున్నాము ఫ్యామిలీతో, వెకేషన్ లాగా సంక్రాంతి సందడి ఎంజాయ్ చేసేందుకు. సో చూడొచ్చు, ఫ్యామిలీస్ అయితే మాత్రం ఫుల్ ఫ్లెక్స్డ్గా అందరూ ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీస్ కూడా వెళ్తున్నారు. ఒకసారి రావచ్చు, మనం మరి ఒక చూద్దాము ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది. ఫుల్ ఫ్లెక్స్డ్గా అయితే మాత్రం ఫ్యామిలీస్ అయితే అందరూ కూడా ఎంజాయ్ చేసేందుకు కూడా వెళ్తున్నారు. ఎందుకంటే ఈ సంక్రాంతి సంబరాలని వాళ్ళ కుటుంబ సమేతంగా ఇక్కడ నుంచి అంటే ఏపీ నుంచి వెళ్ళి హైదరాబాద్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో హైదరాబాద్లో సెటిల్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి వెకేషన్కి అయితే మాత్రం అందరూ ఎంజాయ్ చేసేందుకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి సంబరాల్ని సెలబ్రేట్ చేసుకోవాలి, కోడి పందాలు వేయాలి, ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయాలి, ఫుల్ ఫ్లెక్స్డ్గా ఎంజాయ్ చేయాలని మాత్రం ప్రతి ఒక్కరు కూడా వెకేషన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఎలాంటి ప్లానింగ్స్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీస్తో ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో ఒకసారి మాట్లాడదాం కొంతమందితో. సో ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి మ్యామ్. హ్యాపీ సంక్రాంతి. సార్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీతో? మేము మాకు లాంగ్ వీకెండ్, మాకు ఇదే పెద్ద పండగ మాకు ఆంధ్రాకి. సో మేము తెలంగాణలో బేస్ అయినా మేము ఆంధ్ర కంపల్సరీ వెళ్తాం. సార్ ఏ ఊరు సార్ మీది? మాది రాజమండ్రి పక్కన అండి, మూలస్థానం గ్రామం, రావులపాలెం పక్కన.
ఓకే సో ఏంటి ప్లానింగ్స్ ఏంటి? ఏం లేదండి, ఫస్ట్ డే భోగి పండుగ, పిల్లలతోటి భోగి పళ్ళు ఇవన్నీ వేస్తారు పెద్దవాళ్ళు, భోగి మంటలు వేసుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే పెద్దలందరూ కలుస్తారండి, మాకు పూర్ ఫాదర్స్ అందరూ కలుస్తారు, మా బ్రదర్స్ అందరూ కూడా వస్తారు. మేము మీట్ అయ్యేది మెయిన్ ఈ పండగకి. సార్ ట్రాఫిక్ ఎలా ఉంది సార్? హెవీగా ఉందండి, హైదరాబాద్ నుంచి చాలా హెవీగా ఉంది. మేము మార్నింగ్ 4కి బయలుదేరామండి, Oh my God. మేము కూకట్పల్లి నుంచి. ఇప్పుడు ఈ టైం ఇక్కడికి వచ్చామండి. 4 o'clock కి బయలుదేరారు. సుమారు 9 hours. 9 hours పట్టిద్దండి. 9 hours పట్టింది. సో మ్యామ్ చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫ్యామిలీతో రావడం ఎలా అనిపిస్తుంది ఈ సంక్రాంతి? చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ రాలేకపోయాం, ఈ ఇయర్ వస్తున్నాం. వీఆర్ ఫీలింగ్ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో అయితే ఫ్యామిలీతో అయితే మాత్రం ఫుల్లీ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. ట్రిప్ అయితే చాలా హ్యాపీగా ఉంది, కానీ జర్నీ ఏదైతే ఉందో జర్నీ అయితే చాలా ఇదిగా ఉంది. సుమారుగా 9 hours పట్టిందంటున్నారు కూకట్పల్లి నుంచి విజయవాడ కీసర టోల్ ప్లాజా వద్దకు రావడానికి. సుమారుగా 9 hours టైం పట్టింది. ఎక్కడ కూడా ఫుల్గా ట్రాఫిక్ అయితే ఉంది. త్వరగా రావడానికి అయితే వెసులుబాటు లేదు. సో ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసేందుకైతే మాత్రం ఫ్యామిలీస్ అంతా కూడా, ఎందుకంటే ఇక్కడ ఏపీ నుంచి వెళ్ళి హైదరాబాద్లో సెటిల్ అయినప్పటికీ ఈ సంక్రాంతి పండగకి ఫ్యామిలీ అంతా వచ్చి ఫుల్లీ ఎంజాయ్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఈ వీక్ ఎవరికైనా సరే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా 2 days ముందు నుంచే హాలిడేస్ ఇచ్చేశారు. హాలిడేస్ ఇచ్చేసంతో ఈ వెకేషన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఇటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. చేసుకుంటున్నారు. సో విత్ ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్నాం. టుడే వి హావ్ స్టార్టెడ్ మార్నింగ్ బట్ హెవీ ట్రాఫిక్. బట్ వాళ్ళు రీచ్ అవ్వాల్సింది చాలా లేట్ అయింది. ఎన్నింటికి స్టార్ట్ అయ్యారు సార్? సో మార్నింగ్ 4:30 వి స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్. టూ హెవీ ట్రాఫిక్ ఉంది.